ఇప్పుడున్నాం. మాట తప్పని దేవుడు. ఆయన ఇచ్చిన ఏ మాట కూడా నశింపచేయబడను. వాగ్దానము ఎప్పటికీ కూడా నెరవేర్చగల దేవుడు. ఆయన మాట తప్పడానికి నరుడు కాదు. ఆయన అబద్ధం ఆడడానికి నరమాత్రుడు కాదు. కానీ ఆయన హస్తం ఎప్పటికీ పొడచగలదని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభా, ప్రపంచాలను నిర్మించిన నీ హస్తము మీ భక్తులకు ఉంచారు. ఆయా మార్గములను మా కొరకు సృజించే దేవుడు. అయా నీ ఇబ్బందుల కొలకులో మమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు మా చేయబడిన దేవుడు. అయా ఎరుకోకూడదంటే సమస్యలలో కూడా మమ్మల్ని ఎప్పటికీ కూడా విడుదల తండ్రి నీ పాత్రకు వందనాలు ప్రభా. అయా నీవే బలవంతుడు, నీవే శక్తిమంతుడు, నీవే ఆరాధనకు యోగ్యుడు, పూచారకుడు, కన్న తండ్రి కంటే మిక్కిలిగా ప్రేమించే దేవుడు. అయా తండ్రి ప్రభా, మా తల్లి గర్భంలో మేము రూపించబడక నుంచి ప్రభా, అనాది సంకల్పంలో మీరు మమ్మల్ని అయా తండ్రి ప్రభా ఏర్పరచుకుని కోరుకున్న తండ్రి నీకు వందనాలు. అయా తండ్రి మాకు రూపం లేనప్పుడు మేము అయా తండ్రి లోకంలోనికి రాకముందే ప్రభా, అయా తండ్రి ప్రభా నీ సంకల్పంలో మమ్మల్ని అందరినీ కూడా అయా తండ్రి ప్రభా ప్రత్యేకపరచుకుని కోరుకున్న వాడానికి వందనాలు ప్రభా. అయా తండ్రి రూపము మాకు దయచేశారు. అయ్యా తండ్రి ప్రభా నీ పోలికలో మీరు మమ్మల్ని చెక్కుకున్న తండ్రి నీకు వందనాలు. అయ్యా తండ్రి ప్రభా మా స్థానాన్ని కోరుకొని అయ్యా తండ్రి ప్రభా మేము అయ్యా తండ్రి ఆశీర్వదించబడడానికి ప్రభా, మేము ఈ దినమున క్షేమంగా ఉండడానికి ప్రభా, మేము ఈ దినమున నీ రాజ్య వారసులుగా మార్చబడ్డానికి తండ్రి అయ్యా తండ్రి ప్రభు నరకపు పొలిమేరలో మీరు రుచి చూసిన వాడా నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఇగో తండ్రి ప్రభా బ్రతుకుతున్న దాస్యం నుంచి మమ్మల్ని బ్రతికించావు, విడిపించావు. ఏ దినమున నేను మీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసి ప్రభా ఇగో తండ్రి ఇంతవరకు మా చేయుడు ఒక్క మాతో ఉన్నవాడా నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా మా ముందు నడిచావు, మాకు తోడున్నావు. అయ్యా తండ్రి ప్రతి స్థితిగతులలో అయ్యా తండ్రి ప్రభా మాకు వెన్నట్టుండి మమ్మల్ని ఆనుకొని మమ్మల్ని నడిపించిన తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా యేసు నీకు స్తోత్రములు ప్రభా. కునుకగా నిద్రించక కాపాడే దేవుడుగా అయ్యా తండ్రి ఎడబాయిని నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఈ దినమున జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. మేము మా కుటుంబాలు క్షేమంగా ఉండడానికి తండ్రి ఆరోగ్యంగా ఉండడానికి మేము కయాతని కాపాడబడటానికి ప్రభా ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి మమ్మల్ని తప్పించావు, రోగాల నుంచి మమ్మల్ని తప్పించావు, వ్యాధుల నుంచి మమ్మల్ని తప్పించావు, లేబల నుంచి తప్పించావు ప్రభా. అయాతని ప్రభా శత్రువుల నుంచి మమ్మల్ని తప్పించావు. అయాతని ప్రభా మా యొక్క అయాతని ప్రభా ప్రతికూల సమయాలలో మాతో ఉన్న తండ్రి నీకు వందనాలు ప్రభా. ఒక క్షణమైన మమ్మల్ని మర్చిపోని తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఒక క్షణమైన మమ్మల్ని విడవని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఎల్ల వేళలలో ప్రభా అయ్యా తండ్రి ప్రభా నీ దృష్టి మా మీద నిలిపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. నువ్వు ఆకాశ గగనాలను చేనుతో కొలిసిన వాడవు ప్రభా, మా తల వెంట్రుకలు లెక్కించిన దేవుడవు నీవు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా మేము అడగక ముందే మా అక్కర్లు ఎరిగిన దేవుడవు నీవు ప్రభా. మమ్మల్ని ఏర్పరచుకున్నవాడానికి స్తోత్రములు ప్రభా. జ్ఞానులను సిగ్గుపరచడానికి ప్రభా మాలాంటి వెర్రి వారిని ఏర్పరచుకున్నవాడానికి స్తోత్రములు ప్రభా. ఈ లోకంలో ఉన్న ప్రభా బలవంతులను సిగ్గుపరచడానికి ప్రభా మాలాంటి బలహీనులను కోరుకున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా చీకటిలో అయ్యా నశించిపోతున్న మమ్మల్ని ప్రభా అయ్యా తండ్రి గొప్ప వెలుగులోకి మమ్మల్ని తీసుకొచ్చి ప్రభా నీ వెలుగుతో మమ్మల్ని నింపి ప్రభా ఈ లోకానికి వెలుగుగా మార్చిన వాడానికి స్తోత్రములు ప్రభా. నీ చేతిలో దాచినందుకు స్తోత్రములు ప్రభా. అయ్యా నీ కోగిట్లో దాచినందుకు స్తోత్రములు ప్రభా. నీ సురక్షితమైన రెక్కల కింద దాచినందుకు స్తోత్రములు ప్రభా. నీ మాట ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషించినందుకు నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు ప్రభా. నీవే అద్వితీయ సత్యవంతుడవు, నీవే బలవంతుడవు, నువ్వు శక్తిమంతుడవు, నువ్వు ఆశ్చర్యకారములు చేయవాడవు, నువ్వు ఉన్నవాడు నన్ను వాడనై ఉన్నవాడా, లేని వాటిని ఉన్నట్టుగా పిలచగలవాడా నీకు స్తోత్రము. మృతులను సజీవులుగా మార్చగలవాడా, అయ్యా అతని కోల్పోయినవి తిరిగి దయచేయగల వాడా నీకు వందనాలు. అయ్యా అతను మా చేతిలో నుంచి చేజార్చుకున్నవి నీ బలిష్టమైన చేతితో తిరిగి మాకు సమకూర్చగల సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభా. సమస్తమును ప్రభా అయ్యా నీ పాదాల కింద ఉంచి ప్రభా సమస్తము కంటే ఆధిపత్యము కంటే అధికారము కంటే ఎంతో హెచ్చించబడిన ఓ ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. లా నీకు వందనాలు, లా నీకు వందనాలు. ఓ నజరేయుడా నీకు మహిమ, ఈ స్థలంలో నీకు ఘనత చెల్లిస్తున్నాము ప్రభా. ఓ మాకు ఇచ్చిన అయ్యా తండ్రి ప్రభా ఈ ఆధిక్యతను బట్టి, మీరు మాకు ఇచ్చిన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. లార్డ్ నీ నామాన్ని మేము ధరించి
ఉంచుకొని నీ నామాన్ని మా చుట్టూ కంచెగా ఉంచిన రీతిని బట్టి ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు స్తోత్రములు ప్రభా. నీకే వందనాలు, నీకే వందనాలు. మా పోషకుడా, మా కాపరి, మా వైద్యుడా, మా స్నేహితుడా, మా యొక్క పరమ తండ్రి, మా తల్లి, మా తండ్రివై, మా స్నేహితుడివై, మా బంధువై, మా మిత్రుడవై ప్రభు, ఇంతవరకు మాతో మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. యేసు నీకు వందనాలు. అందరూ కూడా చెప్పదామా? నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము మీ యొక్క నామము మాత్రమే ప్రభా. నీ కీర్తిని గలమెత్తి స్థలంలో మీ నామాన్ని పైకెత్తుతూ ఉండగా ప్రభా, ఈ స్థలంలో సాయంత్రకాలపు నైవేద్యముగా మా గాన ప్రతిగానములను, మా స్తోత్రములను ప్రభా మీరు స్వీకరించింది ప్రభు. నీకు వందనాలు. లార్డ్ నిన్ను చూడాలని ఆశ, ఇగొత్త నీ రాజ్యంలో ఉండాలని ఆశతో ప్రభా, మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీ సన్నిధిలో నీ యందు ఆనందిస్తుండగా ఇగొత్త మా మధ్యలో మీరు ఘనత పొందుకోనండి ప్రభు. నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. నీకే వందనం, నీకే ఎన్ని యుగాలకైనా ఆరాధన అర్పణ నీవే, ఆరాధన దైవము నీవే. మేము పూజించే దైవమా, మమ్మల్ని కాపాడే మా ధైర్యమా, మా బలమా,
ఆకాశములు పట్టచాలని బలవంతుడ శక్తిమంతుడ ఓ బలమైన అద్భుతములు చేయగల దేవుడు నీకు వందనాలు ప్రభా. నీ హస్తము కొరచ కాదు ప్రభా. అయ్యా నీ కార్యము ఎన్నడూ ఆగవు ప్రభా. అయ్యా అతని కార్యము చేయగల తిప్పి వేయగలవాడు ఎవడని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మీరు మార్గములు తెరవక వాటిని మూయగలవాడు ఎవడు ప్రభా. అయ్యా అతని ప్రభా మీరు సముద్రాల నుంచి ఇచ్చగల దేవుడు. మీరు బండ నుంచి ప్రభా జలమును రప్పించి ప్రభా. అయ్యా లక్షల మందిని ప్రభా అయ్యా అతని దప్పిక తీర్చిన కదిలే బండ నీకు వందనాలు ప్రభా. మీరు సమస్త సాధ్యములు ప్రభా. మీకు ఏదైనా చేయగల సమర్థులు ప్రభా. మీరు ఏదైనా చేయగల బలవంతులు తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా మీరు ఏదైనా చేయగల శక్తిమంతులు ప్రభా నీకు వందనాలు. అయ్యా అతని మీరు కృపగల దేవుడవు. మీరు శక్తిమంతుడవు ప్రభా. అయ్యా అతని ప్రభా కోల్పోయినవి తిరిగి ఇవ్వగల అయ్యా అతని రిస్టోర్ చేయగల దేవుడవు నీవు ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయ్యా అతని ప్రభా నీ హస్తము అయ్యా మృతులను సజీవులుగా మారుస్తుంది ప్రభా. అయ్యా మృతతులమైన శార గర్భమును తెరచిన నీ హస్తముకై స్తోత్రములు ప్రభా. బాహుబలము కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. ఓ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా మా పితరులు నడిపించిన దేవుడవు. అవమానమును కలగచేయని దేవుడవు. సిగ్గుపడనీయని దేవుడవు ప్రభా. నీ చేతి నీడలో కప్పి అయ్యా అతని ప్రభా విషయం అనుగ్రహించిన దేవుడవు ప్రభా. శత్రువుల ప్రభా అయ్యా అతని ప్రభా నీవే మాకు విషయము ధరింపచేయగల దేవుడవు ప్రభా. నీకు వందనాలు నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభా. ఆ నామము నజరేయుడైన యేసయ్యా నీ నామముకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ నామంలో విజయము, ఆ నామంలో పాప క్షమాపణ, ఆ నామంలో విడుదల, ఆ నామంలో మృతులు సజీవులు, ఆ నామంలో రోగములకు అయ్యా స్వస్థత, ఆ నామంలో ప్రభా ప్రతి విధమైన బలహీనత నుంచి బలము, ఆ నామమే విజయము. నీకు వందనము. ప్రపంచాలను నిర్మించిన నీ నామంకి స్తోత్రములు ప్రభా. జలములపై అల్లాడు పరిశుద్ధాత్మ దేవము, సర్వ సృష్టికి ఆధారమా, సమస్తము నిర్మించిన ఓ శిల్పకారుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. చూడాలి గర్భంలో ప్రభా ఎముకలు ఏ విధంగా రూపింపబడతాయో ఏ మనిషికి అర్థం కాని రీతిగా ప్రభా మా కంటికి కానరాకపోయినా మా చెవులకు వినబడకపోయినా నీ కార్యములు మా జీవితంలో నిత్యము జరిగించగల దేవా నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ తండ్రి మీరు చేసిన ప్రతి వెలుగులకు వందనాలు. అయ్యా నీ బాహుబలముతో ప్రభు ఇంతవరకు ఈ వారం అంతా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. నీ బాహుబలముతో మా శత్రువుల నుంచి, రోగముల నుంచి, అపవాది ప్రయత్నాలన్నింటి నుంచి ప్రభా ఇంతవరకు మమ్మల్ని తప్పించి మా చేపట్టుకొని నడిపిన నీ హస్తముకే స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ప్రభా ఈ రాత్రి మాతో మాట్లాడు. ఇగో తండ్రి ప్రభా సియోనులో నిన్ను చూడాలని ఇగో మేము ఆశతో ఉన్నాము తండ్రి. వాక్యమైన దేవుడిగా ఇగో తండ్రి రాత్రి
మిమ్మల్ని మీరు మా ముందు ప్రత్యక్షపరచుకోమని కోరుతున్నాం. ఈ రాత్రి ప్రభా నీ ప్రత్యక్షతో మమ్మల్ని నింపండి. మా మనోనేత్రములు వెలిగించి ప్రభా వాక్యమైన దేవుడిగా మీరు మాతో మాట్లాడు. నీ ప్రత్యక్షతలో మేము నిన్ను దర్శించుకున్నట్లుగా, నీ స్పర్శను మేము అనుభవించినట్లుగా, నీ వాక్యంలో ఉన్న బలమును మేము పొందుకున్నట్లుగా, నీ వాక్యంలో ఉన్న శక్తితో మేము నింపబడినట్లుగా ఈ రాత్రి మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి మమ్మల్ని దర్శించమని, మీరే మమ్మల్ని బలపరచమని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించు ప్రభా. ఎవరే స్థితులే ఆకలి ఇక్కడికి వచ్చినా నాకు తెలియదు కానీ ప్రతి బిడ్డను తృప్తిపరచమని, నీ వాక్యముతో నీ స్వరముతో ప్రతి బిడ్డను మీరు మాట్లాడమని, మీరే దర్శించి బలపరచమని యేసు నామమున స్తుతి ఆరాధన ప్రార్థనను వేడుకలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. అందులో దర్శక వాక్యం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన గాక. యాక్చువల్లీ ఒక ప్రసంగము ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ ప్రసంగం మీతో పంచుకుందామని ఆశపడ్డాము. ప్రసంగం యొక్క టైటిల్ ఏంటి అంటే ఇన్విజిబుల్ గాడ్ ఇన్ అ విజిబుల్ వరల్డ్. అదృశ్యమైన దేవుడు దృశ్యమైన ఈ లోకంలో అని అనుకున్నాను. కానీ ఉదయకాలం ఆరాధన ముగించుకోగానే ఇంకా కొద్ది పని మీద బయటకు వెళ్ళినప్పుడు వెంటనే మా స్కూల్లో సీనియర్స్ వాళ్ళు నాకు కనబడి ఫలానా వ్యక్తి ఫినియాస్ జడ్సన్ అన్న వ్యక్తి ఆయన చనిపోయినాడు అని వాళ్ళు చెప్పగానే ఇంటికి వచ్చాను. నా పనిని ముగించుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాను. ఆ వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ పక్కకే ఉంటాడు. మన జడ్జి గారి ఇంటి పక్క సందులో ఉంటాడు. వాళ్ళ అక్కలు ఉన్నారు, ఒకడే ఒక తమ్ముడు అని. ఆ వ్యక్తిని వెళ్ళి చూసినప్పుడు సరే ప్రసంగము మార్చేస్తాము, అసలు మనకి కావాల్సిన వాక్యం ఏంటి ఈ రోజుల్లో, దాని మీద మనం శ్రద్ధ వహిస్తాము అని చెప్పి ఆ వాక్యాన్ని మరొకసారి పంచుకుందామని ఆశించి ఉన్నాం. కాబట్టి ఆ వ్యక్తికి ఏం కాలేదు, బాగానే ఉన్నాడు. మంచి ఫిట్నెస్ ఉంది వాడికి. వివాహం చేసుకున్నాడు. దేవుడు ఒక బహుమానాన్ని అనుగ్రహించున్నాడు. ఒక డాటర్, ఒక సన్ ఇద్దరు ఉన్నారు. మరి ఉన్నట్టుండి రాత్రి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఉన్నట్టుండి రాత్రి సడన్ గా చెస్ట్ పెయిన్ వచ్చిందంట. గుండెపోటు వచ్చినప్పుడు నాకు తెలిసి నేను రాత్రిపూట అటు వెళ్ళినట్టున్నాను. వాళ్ళ ఇంటి దగ్గర ఆటోలో హడావుడి చూసాను, కానీ నేను అంత గమనించుకోలేదు. ఆ వ్యక్తిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే ఆయన ప్రాణాన్ని కోల్పోయినాడు. ఆయన మాకు చిన్నప్పటి నుంచి ఎస్ఆర్ నగర్లో మా నేబర్స్ అవుతారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిస్టర్స్ అందరు కూడా మా ఫ్యామిలీకి బాగా తెలిసిన వాళ్ళే. ఎందుకు ఆయన గురించి మీతో పంచుకోవాల్సి వచ్చిందంటే, ఏ పాటిది మన జీవితము ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది రాని జీవితము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇటు జీవితము జీవిస్తున్న మనము నేటికి కూడా దేవుణ్ణి అంగీకరించినాక కూడా మనము ఇంకా మన బ్రతుకులను మార్చుకోక ఇంకా ఈ లోకంలోనే పడి ఉంటే కనుక, ఒకవేళ చనిపోతే అకస్మాత్తుగా మన మరణము సంభవిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాము అని ఒకలాంటి ఒక భయం ఉంటుంది. అంటే రీతిగానే వచ్చి వాక్యం కొద్దిగా సేపు ధ్యానించుకొని తర్వాత సరే ప్రభా ఈ వాక్యంతో మమ్మల్ని బలపరచు, కనువిప్పు దయచి మా జీవితం ఏ పాటిదో మీరు మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారయ్యా. నిన్ను కలిగి జీవించే జీవితాలు మాకు అనుగ్రహించండి అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాను. ప్రసంగి గ్రంథం నుంచి దేవుడు ఒక చక్కటి మాట చూపించు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యం. Ecclesiastes chapter 9 verse 12. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలయందు
చదవండి. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు పిట్టలు వలలో పట్టబడినట్టు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కబడుతారు. కాబట్టి మోరోవర్ నో మ్యాన్ నోస్ వెన్ ఇస్ అవర్ విల్ కమ్. ఆ గడియ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు అని వాక్యం చెప్తుంది, కానీ నువ్వు తెలుసుకున్నావా? అంటే సిద్ధపాటు నీకున్నదా? ఈ లోకాన్ని ఏ క్షణమైనా నువ్వు విడిచిపెట్టడానికి, యుగ యుగాలు ప్రభుత్వాన్ని జీవించడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటున్నావు. వాళ్ళ సిద్ధపాటు లేకపోతే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, ఏ పాటి జీవితము ఎప్పుడు మరణము సంభవిస్తుందో నీకు తెలియదు. చేపలు సముద్రంలో చక్కగా అవి ఎదుగుతూ ఉంటాయి. చక్కగా సృష్టి కాబట్టి సృష్టిలో దేవుడిని స్తుతిస్తూ ఆనందిస్తుంటాయి. కానీ ఎప్పుడు వల వేసి వాటిని పడతారు వాటికి తెలియదు. అటు రీతిగా పక్షులు కూడా చక్కగా ఎగురుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. కానీ మనుషులైన మనము ఈరోజు ఏ పాటి వారము అని మనం గుర్తించకుండా ఈ లోకపు ఆశలతోని లోక భోగాలతోని మనం కానీ ఒకవేళ పట్టబడి ఉంటే కనుక వాక్యం చెప్పుచున్నది మరణము సంభవిస్తుంది. ఎప్పుడు సంభవిస్తుందో నీకు తెలియదు. కానీ భక్తులు చెప్తూ ఉంటారు, దేవుడు అంట తనకి ఇష్టమైన వారికి, తనకి ప్రియమైన వారికి వాళ్ళ మరణాన్ని ముందుగానే ఆయన చెప్తాడంట. కాబట్టి అతి ప్రిపరేషన్ మనకి ఉండాలి. ఏదో వచ్చాము, ప్రార్థన అటెండ్ అయినాము, లేకపోతే వెళ్ళిపోతున్నాము అని కాదు, కానీ నిజంగా అతి ప్రిపరేషన్ మనకున్నదా? డు యు నో దవర్ మనిషి కుమారుడు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అటు రీతిగానే మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకి తెలియదు. కాబట్టి ఇట్లాంటి భయంకరమైన దినాల్లో ఉంటున్న మనము నీ సమయాన్ని ఎటు రీతిగా నువ్వు సద్వినియోగపరుచుకుంటున్నావు? దేవునికి సమయం ఇవ్వగలుగుతున్నావా? దేవునితోనే గడపొద్దున్నావా? దేవుడిని కోరుకుంటున్నావా? దేవుని మీద నీ మనసును నిలిపి ఉన్నావా? నీ హృదయంలో దేవునికి స్థానము సిద్ధపరిచి ఉన్నావా? ఒకవేళ లేకపోతే కనుక ఒక్కసారి మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నాం, స్వపరీక్ష చేసుకొని ఒకవేళ రేపటి దినమే ఒకవేళ మరణం సంభవిస్తే నేను ప్రభుని చేరుకోగలుగుతానన్న ఒక ఉనికి మనలో ఉండాలి. కాబట్టి మన జీవితాలు దేవుడు నన్ను ప్రేమించాడు, తన ప్రియకుమారుడిని మా కొరకు పంపించాడు. ఆయన నిన్ను కోరుకొని ఆయనని కలిగి నువ్వు జీవిస్తావని నీ కొరకు కల్వరి సినిమాలో ఆయన ప్రాణాన్ని దారిపోసాడు, ఆయన రక్తాన్ని చిందించి నిన్ను విమోచించుకున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అని తెలియచేసుకున్నాడు. కానీ ఇంత వాక్యము మనం తెలిసినప్పటికీ కూడా మనం ఇంకా లోకస్తుల వలె బ్రతుకుతున్నామేమో, వాక్యాన్ని గుర్తెరగగా బ్రతుకుతున్నామేమో, వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోక మనం జీవితాన్ని కొనసాగించేస్తున్నామేమో, గడిపేస్తున్నామేమో. వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము మనం చేయాలి. అసలు ఉదయకాలంలో ఒక ప్రశ్న అడిగాను, దేవుని వాక్యం అంటే ఏంటి? ఉందా ఎవరి దగ్గర జవాబు? ఉదయకాలం వచ్చినా చెప్పాలి, సాయంత్రం కాలపాలు ఎవరన్నా అంటే చెప్పండి. దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని హృదయం. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని వాక్యం అంట అది ఒక మర్మం అంట. అది నువ్వు చదువుతుండగా అది నీకు బయటపరచబడుతూ ఉంటుందంట. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 25వ వాక్యం అనుకుంటా, ఒకసారి చూడండి. 25 27 చదువు. దేవుని వాక్యం అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడను అయితిని. కాబట్టి దేవుని వాక్యం అనగా అది మర్మాలతో కూడినది. దేవుడు తన ప్రియ దాసుల ద్వారా దాన్ని రివీల్ చేసి ఉన్నాడు. ఈరోజు మర్మము తెలుసుకోవాలి. ఏంటి ఆ మర్మము? రేపటి దినాన ఒకవేళ నువ్వు చనిపోతే ఎక్కడికి చేరుకుంటావు? దట్ ఈస్ అ మిస్టరీ. ఇట్ ఇస్ హిడెన్, బట్ యు హ్యావ్ టు నో ఇట్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి రేపొద్దు దినాన మనం ఒకవేళ చనిపోతే రేపు ఎక్కడికి వెళ్తావని నువ్వు సిద్ధపడి ఉండవాడిపైతేనే ఆ మర్మాన్ని నువ్వు తెలుసుకున్నావు. ఈరోజు మర్మం ఉన్నది, అది కప్పిపెట్టి ఉన్నది దేవుని వాక్యం. అది రివీల్ చేయబడ్డది తన
భక్తుల ద్వారా. ఆ మర్మాన్ని మనం తెలుసుకోకుండా దేవునితో నటి సావాసంలో నిలిచి ఉండకుండా, ఒకవేళ మనం చనిపోతే మనకి ఒక ఏమంటారు గ్యారంటీ లేక, ఒక విశ్వాసం లేక పరలోకము పోతానో పోను అన్న సందేహము నీలో ఉంటే కనుక ఇంకొక మర్మము బైబిల్ బయలుపరిచి ఉన్నది ఏంటి అంటే అది నిత్య నరకము. రెండే గమ్యస్థానాలు మానవుడు ఈ భూమిని విడిచిపెట్టినాక చేరాల్సింది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రతిదినము నువ్వు ఆయనతో గడుపుతుంటే నీ హృదయాన్ని ఆయన మీద నింపగలిగితే, ఆయనకి నీ హృదయంలో నువ్వు చోటు ఇవ్వగలిగితే కనుక గాడ్ విల్ రివీల్ ద మిస్టరీస్ ఆఫ్ ద వర్డ్. ఆయన వాక్యంలో నుంచి మర్మాల్ని తన భక్తులకు ఎట్టి రీతిగా అయితే తెలియపరిచి ఉన్నాడో అట్టి రీతిగానే నీ జీవితంలో కూడా ఆయన మర్మాన్ని తెలియపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటే దేవుని హృదయం ఇవన్నీ కరెక్టే, కాదంటలేదు. కానీ క్రీస్తులో రక్షణ పొందుకున్నాక వినేయడం మాత్రంతోనే సరిపెట్టుకోవద్దు, కానీ మనము దాన్ని చదవాలి, పఠించాలి వాక్యాన్ని. దేవుడు నీకు మర్మాలు తెలియపరుస్తుండగా నువ్వు అనేకులతో అవి చాటి చెప్పేవాడిగా, అనేకుల్ని మేల్కొల్పుకునేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ ఓన్లీ గాడ్స్ హార్ట్, బట్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ మిస్టరీస్ ఆఫ్ గాడ్. రాబోయేవి ఆయన తెలియపరుస్తా అంటున్నాడు నీకు. బైబిల్లో చెప్తున్నాడు కదా, ఇవి నా మాటలు కాదు కదా, బైబిల్లో మాటలే చెప్తాను నేను కూడా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఏమి రాబోతుంది, ఏమి సంభవించబోతుంది, ఎప్పుడు మానవుడు ఎట్టి రీతిగా ఉండబోతున్నాడు, ఎప్పుడు వాడికి అపాయం వాడిని ఆవరిస్తుంది అని మనం దేవునితో గడుపుతూ ఉంటుండగా దేవుడు మనకి ఆయన ముందుగానే తెలియపరిచి ఆ భయంకరమైన శోధన కాలంలో నుంచి నేను తప్పిస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16. దినములు చెడ్డవి కనుక మీరు సమయంని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు చిత్తమేంటో మీరు తెలుసుకొనుడి. కాబట్టి సమయాన్ని పోనీయద్దు. యూ హ్యావ్ టు నో హౌ టు రిడీమ్ యువర్ టైం. నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు ఎట్టే రీతిగా దాన్ని దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు వెచ్చిస్తున్నావో నిన్ను నువ్వు చూసుకోవాలి. సమయం పోనీయదు. సమయం ఉంది కదా అని చెప్పేసి సమయంని విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నాము. కానీ ఒకటి ఆశిస్తున్నాం ఏంటంటే యుగాలు ప్రభుత్వం ఉండాలి. ఎంతసేపు ఇవ్వగలుగుతున్నాం ప్రభుకి మన జీవితాల్లో? మీ హృదయం ఎంతసేపు ఆయన మీద ఆనుకొని ఉండగలుగుతుంది? ఉదయకాలంలో వేస్తే ఏదో ఒక గందరగోళం, ఏదో ఒక అవసరము, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక లేమి, వీటి మీద మనం ఫోకస్ చేస్తున్నామని మన హృదయాన్ని ప్రభు మీద నింపలేని వారిగా ఉంటున్నాం. నిలుపు నీ హృదయాన్ని ప్రభు మీద. రేపటి దినం గురించి నువ్వు చింతించొద్దు అని చెప్పాడు ప్రభు. లోబడుతున్నావు మాటకి, లోబడగలుగుతున్నాం ఆ మాటకి. మనలో ఒక్కరన్నా ఉంటామా లోబడేవాళ్ళం? నేనున్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతామా? చెప్పేవారుగా మనం ఉండాలి. ప్రభు మీద అటు రీతిగా ఆధారపడాలి అంటే నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరుచుకునే వాడిగా ఉండాలి. రిడీమ్ ద టైం బికాస్ ద టైమ్ ఇస్ ఈవిల్. దినంలో చెడ్డవి కనుక సమయంని పోనివ్వక సద్వినియోగపరుచుకోండి. లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ and ask God to teach you the mysteries which He is going to reveal to you. నీకు ఆయన ఏం మర్మాలైతే నీకు బయలుపరచాలనుకుంటున్నాడో వాటి నిమిత్తము మనం ప్రభు దగ్గర మనం వేచి ఉండగలిగితే కనుక అవి నీకు ఆయన ముందుగా తెలియపరుస్తాడు. ముందుగా తెలియపరిస్తే ఏమవుతుంది? జాగ్రత్త వహించలేదు. హల్లెలూయా. ఇప్పుడు భూకంపం వస్తుంది అని నేను ముందుగానే చెప్పానుకో, అందరూ ఏం చేస్తాము? బిల్డింగ్ వస్తే రోడ్డు మీద పారిపోతాం. ఎందుకంటే బిల్డింగ్ కూలిపోతుంది కాబట్టి. అక్కడ రోడ్ ఏం కాదనుకుంటారా? రోడ్డు కూడా దాన్ని నోరెక్కిపోతుంది. కాబట్టి మనిషి సొంత జ్ఞానముతోని వారి మీద వాడు ఆధారపడుతూ దేవుని మీద ఏమాత్రము ఆధారపడలేని వాడుగా వాడు ఉంటున్నాడు.
అట్టి రీతిగా అందుకని అంటాడు కదా, మీ స్వబుద్ధి మీద మీరు ఆధారపడకూడి. స్వబుద్ధి మీద మనం ఆధారపడద్దు, కానీ దేవుని యొక్క జ్ఞానము కొరకు సంపాదించుకునే వారిగా మన సమయాన్ని మనము ఈ చెడ్డ దినాల్లో మనము దేవుడితో గడపగలిగితే కనుక నువ్వు పొందుకున్న రక్షణ దేవుడు దాన్ని నీ ద్వారా చూపించగలుగుతాడు. ఆ రక్షణ నువ్వు దక్కించుకోగలుగుతావు. కాబట్టి సమయం ఉండగానే బీ కేర్ఫుల్ హౌ యూ లివ్, హౌ యూ స్పెండ్ యువర్ టైం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదువుకుంటే కనుక, యజమానులారా పరలోకములో నీకును యజమానుడు ఉన్నాడు అని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది నీ దాసుల ఎడల చేయుడి. చదువుకుంటారా? ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యమునకు ఒకటి దేవుడు తెరవవలెనని మా కొరకు ప్రార్థించుడి. కాబట్టి మనకందరికి ఒకటి గుర్తించాలి, ఏంటంటే మన మీద ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి మీరు లోబడి ఉండాలి. అట్టి రీతిగానే అధికారులంట పరలోకంలో ఇంకొక యజమానుడు ఉన్నాడని గుర్తించేవారిగా ఉండాలి. ఎందుకు ఈ వాక్యాన్ని నేను తీసుకొచ్చినానంటే, వీఆర్ ఆల్ అకౌంటబుల్ టు హిమ్. మనందరము పాస్టర్ అయినంత మాత్రాన నన్ను పక్కన పెట్టాడు, ఫస్ట్ నన్నే ముంగడ పెడతారు, తర్వాత మీ గురించి సంగతి ఆలోచిస్తాడు. కాబట్టి మనం గుర్తించాలి, పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను కోరుకొని జగత్ పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే పేరు పెట్టి నేను పిలుచుకున్నాను, నీవు నా సత్తు అన్నాడు. చూడుకోడు, నేను నిన్ను నారచేతిలో చెక్కుకున్నాను అన్నాడు. మరి అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తున్న మనము ఒకరోజు ఆయనకి మనము లెక్క అప్ప చెప్పేవారుగా ఉంటున్నాం. కాబట్టి లెక్కలో తేడా వచ్చిందనుకో ఏమవుతుంది? డేటా తీసేస్తాడు. అవునా? మనం కూడా అంతే కదా. సార్ మ్యాథమెటిక్స్ లెక్కల మాస్టరు లెక్క చేసి చూపిరాని లెక్కను బోర్డు దగ్గర పిలిచిందనుకో, ఆ లెక్కను తప్పు చేస్తే ఏం చేస్తాడు? పనిష్మెంట్ ఇస్తాడు. అంటే రీతిగానే మన జీవితంలో కూడా సమయాన్ని మనం సద్వినియోగపరచుకోకపోతే కనుక ఒకరోజు పైన తండ్రి ఉన్నాడు, ఆయనకి మనము లెక్క అప్ప చెప్పేవారుగా మనం ఉంచుతాం. డివోట్ యువర్ సెల్ఫ్స్ టు ప్రేయర్. ప్రార్థనలో మీ సమయాన్ని వెచ్చించండి అని జ్ఞాపకం చేస్తుంది. అటు రీతిగానే కనిపెట్టుకొని ఉండండి అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అటు రీతిగానే కృతజ్ఞతలై ఉండండి. ఈ అంత్యదినాల్లో ఈ 3 సంఘంలో ఉన్నావు. ఎందుకంటే సంఘం బిజీగా అయిపోయింది. ఎందుకు సంఘం బిజీ అయిపోయింది తెలుసా? సంఘం ఒకప్పుడు ప్రత్యేకింపబడ్డది, కానీ ఇప్పుడైతే సంఘంలోనికి లోకం వచ్చేసింది. అందుకనే సంఘంలో ప్రార్థన లేదు, డివోషన్ లేదు, దేవుని కొరకు కనిపెట్టుకునే అనుభవం లేదు. అట్టి రీతిగానే కృతజ్ఞత లేని వారుగా వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ వాటి వారిలో ఉన్నామేమో. నీ జీవితాన్ని ఈరోజు సరి చూసుకొని సమయము కొద్దిగా ఉంటుండగా నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకో. ఇప్పటి వరకు నువ్వు ఏమి చేస్తావని దేవుడు అడగాలి, కానీ ఇప్పటి నుంచి నీకు మరణించేంత వరకు ఈ సమయంలో నువ్వేమి చెయ్యబోతావు అని నన్ను అడిగితే తప్పక అడుగుతుంది. ఎందుకంటే ప్రభువు నిన్ను ప్రేమించాడు, కల్వరిశిలలో ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు, మన పాపాన్ని ఆయన కడిగి వేశాడు, నేను ఆయన సొత్తుగా చేర్చుకోడు. కాబట్టి ఈరోజు బ్రతుకుతున్న మనము ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? భక్తుడైన పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. ఈరోజు మందిరానికి చేర్చబడి రక్షణ పొందుకొని ఇన్ని సంవత్సరాలు గడిపేసి ఇంకా నువ్వు ఆయన కొరకు బ్రతకలేని వాడిగా ఉంటున్నావేమో. లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు మరణించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన నిన్ను బ్రతికించుకునే దానికి తను మన స్థానంలో ఆయన మరణించి ఉన్నాడు. కాబట్టి డివోట్ యువర్ సెల్ఫ్. వాక్యంతో ఎంకరేజ్ చేయబడు. వాక్యాన్ని ధ్యానించు.
ఎంతమందికి నిజంగా డివోషన్ ఉన్నది లైఫ్లో? మెడిటేషన్ అందరికి ఉంటుంది. మెడిటేషన్ క్లాసెస్కి పోతూ ఉంటారు చాలా మంది. అక్కడ ఏమైనా శబ్దాలు చేస్తూ ఉంటాం. దేవునితో డివోషన్ డివోషన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని చదువుతుండగా, ప్రభా నా సొంత జ్ఞానం కాదు కానీ ప్రభా నీ జ్ఞానం నాకు దయచేయి అని దేవుణ్ణి అడిగినప్పుడు నువ్వు దేవునితో సమయం వెచ్చించడంతో. రెండోదిగా ప్రార్థన. ఈరోజు మనకు ప్రార్థన అంటే మన అందరికీ వస్తుంది కదా. మనం ఎంత మంచి ప్రార్థనలు చేస్తామో మనకు తెలుసు. నువ్వు దేవునితో ప్రార్థనలో ఒకవేళ గడపగలిగితే కనుక ఆయన ప్రార్థన నీకు ఇస్తాడు. అందుకని శిష్యులు అడిగారు, మాకు ప్రార్థన నేర్పించండి అంటే ఆయన పరలోకమందున్న మా తండ్రి ఈ నామము పరిశుద్ధపరచబడదు గాక, ఈ రాజ్యము. ఇక్కడ మనం చాలా క్లారిటీగా ఆగిపోవాలి, ఎందుకంటే ఆయన రాజ్యం రాబోతుంది. కొద్దిగా శ్రద్ధ వహించండి. ఒకవేళ ఈ రాత్రికి దేవుని రాజ్యం వస్తే ఆ రాజ్యంలో మనం చేరగలుగుతాం. దేవుని రాజ్యంలో ఏమున్నాయని చెప్తుంది బైబిల్? ఏమున్నాయి? దేవుడు బేసిక్స్, ఫండమెంటల్స్ ఏమున్నాయి? 24 పెద్దలు, కెరూబులు, షెరూబులు, వీళ్ళ గురించి చెప్పొస్తున్నాను. అధికారులు, ప్రధాన దూతలు కాదు. మామూలుగా దేవుని రాజ్యము నువ్వు అనుభవిస్తున్న వ్యక్తి అయితే దేవుని రాజ్యంలో ఏముంది? దేవుని రాజ్యంలో నీతి, సమాధానము, ఆత్మలో ఆనందము, ఇవి దేవుని రాజ్యంలో ఉన్నాయి. అవి నీలో ఉంటున్నాయా? ఒకవేళ నీలో ఉంటున్నట్టయితే దేవుని రాజ్యంకి చేర్చబడేవాడుగా, సిద్ధపాటు కలిగిన వాడుగా ఉండగలుగుతాం. ఇవే నీలో లేకపోతే కనుక దాన్ని దేవునితో సమయం గడిపి వాటిని సంపాదించుకో దేవుని దగ్గర నుంచి. అందుకని అంటున్నాడు కదా, మొట్టమొదట నా నీతిని వెతకండి, తర్వాత నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత నేను మీకు కావాల్సింది నేను ఇస్తాను. ఇవి రెండే మనం చేయలేకపోతున్నాం. ఇవి రెండు చేయాలి అంటే దేవుడు తన భక్తుల ద్వారా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తుండగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మనం జాగ్రత్త వహించి మన సమయాన్ని జాగ్రత్తగా మనము కాపాడుకునే వారు ఉంటారు, ప్రభుతోనే గడిపే వారుగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యము ఎందరైతే భక్తులు దేవునితో గడిపారో ఆ వాక్యాన్ని వాళ్ళు ధ్యానిస్తూ దేవుని మీద వాళ్ళ మనసు నిలిపారో వాళ్ళకంటే మర్మాలను ఆయన బయలుపరిచేవాడు. కాబట్టి మనం కూడా దేవునితో సమయం గడపగలితే, వాక్యాన్ని ధ్యానించగలితే, ప్రార్థనలో కనిపెట్టుకునే అనుభవంలో మనం ఉండగలితే దేవుడు జరగబోతున్న సంగతులు అట్టి రీతిగానే ఆయన రాక కొరకు ఎట్టి సిద్ధపాటు నీకు కావాలి, ఎట్టి రీతిగా నువ్వు ఆయన ముందు ధైర్యంగా నిలబడాలి, ఆయన నీకు ముందుగానే ఆయన నేర్పించి సిద్ధపరుస్తాడు. కాబట్టి సమయంని మనము పోనిచ్చే వారిగా మనం ఏమాత్రము ఉండద్దు అంటున్నాడు. కాబట్టి యూజ్ యువర్ టైం వైజ్లీ, డోంట్ వేస్ట్ యువర్ టైం. అన్నీ పోతే అన్నీ పోగొట్టుకుంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ సమయాన్ని పోగొట్టుకుంటే తెచ్చుకోలేదు. సమయం ఒకసారి చేయి దాటిపోయిందనుకో ఎవరు ఏమి చేయలేదు. మీ కాలగతులన్నీ నా వశంలో ఉన్నాయి. ప్రభు చెప్పుచున్నాను, నువ్వు ఏ దినమైతే భూమి మీద జన్మించావో ఆ దినమైన మర్మ దినము కూడా ఆయన లెక్కింపజేసి ఉన్నాడు. అందుకనే మోషే అంటాడు కదా, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పము, దేవా ఈ భూమిని విడిచి గడియ నాకు చూపుము. వి డోంట్ నో వెన్ విల్ లీవ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవకుడము. మనిషి ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు కానీ రక్షకుడిని ఏమాత్రము ప్రేమించలేని వాడుగా అంటున్నాడు. బట్ లోకంని ప్రేమించదు. లోకంతో మీకు ఏమి సాంగత్యము అంటున్నాడు, లోకంతో స్నేహము, దేవునితో వైరం అంటున్నాడు. కానీ ఈరోజు మన బ్రతుకులను మనం చూసుకుంటే కనుక వాక్యం అనే అర్థంలో ఈరోజు నువ్వు దేవుని స్నేహితుడిగా ఉంటున్నావా, లోకంతో స్నేహంలో కొట్టుమిట్టాడుతున్నావా? ఒకసారి నీ జీవితం ఏ పాటిని ఒకసారి గుర్తించు. కానీ ప్రభు తన వాక్యం నుంచి చెప్పుచున్నాడు, నా వైపు చూడు, రక్షణ పొందుకో. ఎందరైతే ఆయన వైపు చూస్తారో వాళ్ళు తప్పక రక్షింపబడతారు. ఆయన వైపు చూడడం అంటే వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకునే జీవితాన్ని బ్రతుకుని మార్చుకోవడమే. అందుకనే దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలని గైకొనడమే. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము హౌ ఆర్ వి యూటిలైజింగ్ అవర్ టైం. దేవుడు మనకి 24 గంటలు ఇస్తున్నాడు.
24 గంటల దశమ భాగం సమయం దేవుడికి ఇవ్వగలుగుతున్నామా? 2 hours 43 minutes దేవుడితో గడపగలుగుతున్నాం. కొంతమంది గడుపుతారు కానీ ఇన్స్టాల్మెంట్స్ లో గడుపుతా ఉంటారు. సాయంత్రం ఉంటారో గడపగలుగుతారో గడపలేరు అని కూడా తెలియదు, కానీ దేవుని దగ్గర సమయంలో 10వ వంతులో కూడా దొంగలిస్తున్నారు. గడుపు వేకుజామున ప్రభువుతో గడుపు. సమయం ఉన్నప్పుడు వాక్యంలో చదివిన ప్రార్థనలో గడుపు. ఈ లోకం మీద ఆశలు తీసేసి దేవుని మీద నీ హృదయాన్ని నింపు. అంటున్నాడు కదా, నీ హృదయవాంఛలను తీర్చేవాడు నేను. ఈ లోకం తీర్చదు, నీ అవసరాలను తీర్చదు, కానీ అవసరాలు ఇంకా ఎక్కువగా కలుగు చేస్తూ ఉంటుంది లోకం. కాబట్టి ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు మనకు ఉంటున్నది, మనకి దేవుని ద్వారా అనుగ్రహింపబడ్డది ఈ జీవవాక్యం. ఈ వాక్యము మనము ఎంతగా చదవగలితే, ఎంతగా దేవునితోని సాన్నిహితంగా మనం ఉండగలితే అంత జీవము మనము పొందుకోగలుగుతాం. కాబట్టి సమయాన్ని పోనీయద్దు అని దేవుడు చెప్తున్నాడు. 139లో కీర్తనలో 16వ వాక్యంలో ఒక మాట అంటాడు చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. కాబట్టి యువర్ ఐస్ saw my unformed body and all the days ordained for me were written in your book before one of them came to be. కాబట్టి దేవుడు మనని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను తల్లి గర్భంలో రూపింపబడకమునుపే ఆయన నిన్ను చూసి ఉన్నాడు. ఆనాడే ఏ రూపము లేని నువ్వు మాంసం ముద్దగా నువ్వు తల్లి గర్భంలో నువ్వు ఏమంటారు మనిషిగా నువ్వు తయారవుతున్నప్పటికీ, ఒక చిన్న బాలుడుగా నువ్వు రూపింపబడుతున్నప్పటికీ దేవుడు అప్పుడే చూస్తాడు. అప్పుడు చూస్తున్నా దేవుడు ఇప్పుడు నిన్ను చూస్తలేదా? చూస్తున్నావు. సమయాన్ని ఎట్టి రీతిగా నువ్వు పోనిస్తున్నావు, చూస్తున్నావు. ఎంత సమయంలో ఆయనతో గడుపుతున్నావు ఆయన చూస్తున్నావు. ఎంతగానో ఆయన ప్రేమించగలుగుతున్నావు అని చూస్తున్నాడు. నిన్ను అంతగా ప్రేమించి చూపించండి. ఈరోజు నువ్వు ప్రేమించిన యేసయ్యని నువ్వు ప్రేమించలేని వాడు, కానీ సమయము ఆయనకి ఇవ్వాల్సిన సమయమే, ఆయన ఇచ్చిన సమయంలో ఆయనకి ఇవ్వాల్సిన సమయమే ఇవ్వలేని వారుగా అటు దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నామేమో. ఒకసారి మనం ఒకసారి చూసుకుందాం. రక్షణ పొందుకున్నంత మాత్రాన, బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, సంఘంలో చేర్చబడి సంఘ సభ్యత్వము పొందినంత మాత్రాన, నీతి కార్యాలు చేసినంత మాత్రాన, దాన ధర్మాలు చేసినంత మాత్రాన అలా నమ్మకమైన మంచి దాసుడా ఇదిగో నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం అని ఇచ్చాడు దేవుడు. నువ్వు ఆయనతో ఎంత సమీపంగా జీవిస్తున్నావు దాన్ని బట్టి ఆయన రాజ్యం నీకు ఇస్తున్నావు. కాబట్టి దేవునితో ఎక్కువ సమయము గడిపేవారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియదు. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట చూసుకుందామండి. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసు ఉంచునట్లు కోరుచున్నాను. కాబట్టి this is a trustworthy saying and I want you to stress these things so that those who have trusted in God may be careful to devote themselves to doing good. కాబట్టి నీకు ఇవ్వబడిన సమయంలో మన దేవుడు ఆయన మంచివాడు, సద్బోధకుడు అని చెప్తుంది బైబిల్. సద్బోధకుడు అంటే a good teacher. కాబట్టి ఆయనలో మనిషి మనలో ఉంటే ఆ మనిషిని మనం ఈ లోకంలో చేసేవారు ఉండాలి, కానీ మన మనిషి మనం చేసేవారు అంట. నీ నీతి క్రియలు నా ముందు మురికి గుడ్డల వల్లే ఉంటాయి అంటున్నాడు. కాబట్టి నువ్వు దేవుని మనిషిని కలిగి ఉండి చేస్తే అది ఆశీర్వాదం. నీ మనిషితో నువ్వు చేసి నేను కాబట్టి చేశాను అనుకుంటే అది నీకు శాపం. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన మనము దేవుడు ఇచ్చిన సమయాన్ని మనము సరైన రీతిలో దేవునికి మన జీవితాన్ని అంకితము చేసుకొని దేవుని యొక్క మనిషిని మనము పొందుకొని ఆ మంచి చేసేవారిగా మనము ఉండాలి. మంచి చేయడం అంటే ఏంటి? ఒకటి అగ్నిగుండంలో పోతున్న వాడిని బయటకి లాగడమే. ప్రభు అదే చేస్తాడు. ఎందుకు ఆయన వచ్చాడు? నశించుచున్న వాటిని
వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నశించుచున్న మనము ఈరోజు రక్షించబడ్డాం. ఆ రక్షకుడితోనే నువ్వు సరైన సావాసం కలిగి జీవించలేని వాడిగా అనుకుంటున్నావే. రక్షణ అయితే పొందుకున్నావు, కానీ ఆయనతోనే సావాసంలో లేవు. అందుకనే వాక్య సావాసం నీకు కావాలి. ఆయననే దేవుడు అయి ఉన్నాడు, వాక్యమే దేవుడు అని చెప్తుంది కదా. మరి వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుల్లో ఉంటున్న మనిషిని మనం పొందుకొని సత్క్రియలను చేసేవారుగా మనం ఉండాలి. ఆయన దృష్టికి అంగీకారమైన క్రియలు చేసేవారుగా మనం ఉండాలి. మనకి నచ్చినట్టు మనకి ఇష్టం వచ్చిన వారికి కాదు, అందరికీ సమానంగా దేవుడు ఎట్టి రీతిగా అయితే అందరిపై వర్షం కురిపిస్తున్నాడు, అందరిపై సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, అట్టి రీతిగానే మనం కూడా దేవుని మనిషి మనలో ఉంటే మనం కూడా అందరినీ సమాన భావము అనేది మనము కలిగి ఉండగలుగుతాం. ఈరోజు సమాన భావం ఉంటున్నదా? నువ్వు మంచివాడే. సమాన భావం లేకుండా నువ్వు ఉంటున్నావా? నువ్వు ఇంకా క్రీస్తు యొక్క మంచితనాన్ని గుర్తెరగని వాడుగా నువ్వు ఉంటున్నావు. కాబట్టి అందరూ సమానమే. పాస్టర్లు గొప్పవాళ్ళు కాలేదు, బిషప్లు మాకన్నా పైకి ఎంపిక చేయబడ్డారేమో, కానీ మాకన్నా గొప్పవారు కూడా వాళ్ళు కూడా కాలేదు. అందరూ సమానమే దేవుని దృష్టిలో. అందుకని అంటున్నాడు కదా రోమీయులకు రాసిన పత్రికలో, భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను వాళ్ళు పోగొట్టుకున్నారంట. ఈరోజు దేవునితో సమయం ఎందుకు గడపాలి తెలుసా? ఏ మహిమ అయితే పోగొట్టుకుంటారో మానవులు, ఆ మానవులు పోగొట్టుకున్న మహిమని దేవుడు తిరిగి వారికి ఇవ్వాలనుకుంటున్నాడు కనుక అది నువ్వు పొందుకోవాలి అనుకుంటే నువ్వు దేవుడితో సమయం గడిపితేనే మళ్ళా తిరిగి మహిమను పొందుకుంటావు. మోషే ముఖము వెలిగిపోయిందంట. మోషే ముఖం ఎవరు చూడలేకపోయినారంట, భయపడ్డారంట. పర్వతము కంపించిందంట. మోషే 40 దినాల తర్వాత కిందకి దిగి వస్తే మనుషులు తట్టుకోలేకపోయారు ఆ తేజస్సు. ఎందుకు తెలుసా? 40 దినాలు ప్రభుత్వం గడిపాడు ఒక్కడే. అట్టి అనుభవాలు నీకుంటున్నాయి. అట్టి రీతిగా మనం గడపగలితేనే పోగొట్టుకున్న మహిమని తిరిగి పొందుకోగలుగుతాము. అది ఒక మంచి క్రియ. చేయగలుగుతున్నామా మన జీవితాలు? చేయలేని వారుగా ఉంటున్నామా? చేతగాని వారుగా ఉంటున్నామా? గడుపు సమయాన్ని దేవునితోనే గడుపు. ఈ లోకంలో ఎవరు నీతో రారు, ఏది నువ్వు తీసుకొని పోలేవు. ప్రభుని కలిగి జీవిస్తే ప్రభు అంతము వరకు నీతో ఉంటాడు. ఈ యాత్రని ముగించుకున్నాక ఆయన రాజ్యంలోనికి నిన్ను చేరుస్తాడు. మా వాళ్ళు, మా బంధువులు, మా ఇవి అని చెప్పి మనుషుల వైపు నీ మనసు పెట్టినావు అనుకో, వాళ్ళు ఒక రోజు పోతారు, వాళ్ళతో నువ్వు కూడా ఒక రోజు వెళ్ళిపోతావు. పొందుకున్న రక్షణని మనము జాగ్రత్తగా కాపాడుకోమని భక్తులు చెప్తున్నారు. భయముతోనూ వణుకుతోనూ కాపాడుతారు. దేవుని భయభక్తులు కనపరిచి దేవుడు నేర్పిస్తున్నాడు. ఆయన మంచి నేర్పరై ఉన్నాడు. ఈస్ ఎ గుడ్ టీచర్. సద్బోధకుడు అంటే మంచి టీచర్. ఆయన హీల్ టీచ్ యూ. టీచర్ ఏం చేస్తుంది? టీచర్ అని పెట్టి బోర్డు పెట్టుకొని కూర్చోదు, వచ్చిన వారికి నేర్పిస్తుంది. మరి ప్రభు దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకునే వారిగా మనం ఉండాలి కదా అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి సమయం ఉన్నప్పుడే సమయంని మనము పోనివద్దు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 15 ఒక్కసారి చూడండి, అంతే చదవద్దు. ఫస్ట్ 2 వాక్యాలు చదవండి. నా కుమారుడా, నీవు నా మాటల్ని అంగీకరించుము, నా ఆజ్ఞలను నీ ఎదుట దాచుకున్న ఎడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికి నువ్వు మొర్రపెట్టిన ఎడల, వివేచనకు మనవి చేసిన ఎడల, వెంటనే వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్టు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అబ్బా, ఎందుకు మనం సమయం గడపాలి తెలుసా? There are treasures in the word of God. గణనిధిలో దాచిపెట్టాడు వాక్యంలో దేవుడు. అందుకని యెషయా గ్రంథంలో అనుకుంటూ అంటాడు కదా, నేను చీకటిలో దాచి ఉన్న ధనాన్ని, రహస్య ధనము, ఆ రహస్య ధనము నేను మీకు పొందుకోవాలి. ఆయనతో గడిపినప్పుడు ఆయన ఇస్తాడు. ఎంత సంపాదించు దేవుని దగ్గర నుంచి? కష్టపడి ఉద్యోగం చేసి ఒక 10 తులాలు సంపాదించుంటావేమో, దేవునితో గడిపితే కనుక 1000 తులాలు ఇస్తాడు ఆయన. ధననిధిని ఈ లోకంలో లాంటిది కాదు, అది నిత్యత్వంలో నిలిచి ఉండేది.
కాబట్టి ఆ రహస్య ధనము దేవుని వాక్యంలో దాచబడి ఉన్నది. అందుకనే నా కుమారుడా అంటున్నాడు. జ్ఞానము తెలివిని ఆయన దగ్గర నుంచి మనం సంపాదించుకోవాలి. అప్పుడే ఈ రెండు దేవుని దగ్గర నుంచి మనము జ్ఞానము ఇంకా తెలివిని సంపాదించుకుంటేనే ఆయన రాజ్యానికి ఎట్టి రీతిగా చేరేవారం అయి ఉంటామో తెలుసుకుంటాం. ఇది కూడా ఒక మర్మం. తెలుసుకుంటున్నాం. యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట్లాడారు చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వాక్యంలో, పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడును. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఏం గుర్తొచ్చింది? యేసయ్య గురించి ఆలోచిస్తుంటే ఆయన పలికాడు కదా ఈ మాటలు. ఏం గుర్తొస్తుంది? యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు తన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడంట. ఆయన పంపిన వారి పనిని చేసినాడంట. హీ రిడీమ్ ద టైం విచ్ వాస్ గివెన్ టు హిమ్. ఆయనకి ఇయ్యబడిన సమయము ఆయన పంపిన యజమానుడి కొరకు ఆయన ఖర్చు చేశాడంట. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎంత సమయం ఇస్తున్నాడు, దేవుడి కొరకు ఎంత సమయం ఖర్చు చేస్తున్నావు. నిన్ను పిలుచుకొని, నిన్ను నమ్మి, నిన్ను ఆయన ప్రేమించి, నిన్ను ఆయన రక్షించుకున్నాడే. ఆయన పని నువ్వు చేస్తున్నావు. ఆయన పని చేయడం అంటే వెళ్ళి సంచి తగిలించుకొని వెళ్ళి సువార్త చేయబడటం కాదు. వాక్యాన్ని నేర్చుకొని వాక్య ప్రకారం జీవించాను. నన్ను పంపిన వాడి పనిని నేను చేయాలి. చేస్తున్నామా దేవుని పనిని మనం ఈరోజు? అందుకని అంటున్నాడు, పగలు ఉన్నప్పుడే చేయగలుగుతారు, రాత్రి వస్తుంది ఏ మనుషులు చేయాలనుకున్నా చేయలేమంట. కాబట్టి సమయం ఉన్నప్పుడే, కనువిప్పు కలిగి ఉన్నప్పుడే, కళ్ళు ఇప్పబడి ఉన్నప్పుడే, ఆ ముయ్యబడక మునిపే దేవుని కొరకు చేయమన్నా. ఈరోజు దేవుని దగ్గరికి క్రైస్తవులందరూ దేనికి వస్తున్నారు తెలుసా? దే వాంట్ బ్లెస్సింగ్స్, నాట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, బట్ దే వాంట్ ఎర్త్లీ పొజిషన్స్. అపోస్తులను చూస్తే 12 మంది ఉన్నారని చెప్తాం. 70 మందిలో 12 మంది పెట్టారు. ఆ 12 మంది ఏమైనా గొడవెట్టుకున్నా వాళ్ళు ఏమి కూర్చుకోలేదు, కానీ దేవుడే ఆయన మీద, ఆయన పంపిన పని మీద వీళ్ళు శ్రద్ధ వహించి నమ్మకంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి దేవుడే అపోస్తుల పాదాల దగ్గరికి సొమ్మును సమకూర్చి ఉన్నాడు. చెయ్యి, దేవుని పని చేయి. నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడికి ఇస్తాడు. నువ్వు దేవుని పని చేయకుండా పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పైనుంచి బంగారం పడతాను పడలేదు. నన్ను పంపిన పనిని నేను చేశాను అంటే సమయాన్ని నేను సద్వినియోగపరుచుకున్నాను అని అక్కడ తెలియపరుచుకున్నాను. మనం ఏం చేస్తున్నామా? పొద్దుకున్న రక్షణను కాపాడుకుంటున్నామా? వాక్యంలో ఎదగలుగుతున్నామా? దేవునితో సావాసంలో నిలిచిగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతున్నామా? వాళ్ళు లేకపోతే కనుక నేటి నుంచి నా కొద్దిగా జాగ్రత్త వహిస్తాం. సమయాన్ని దేవుడికి ఇచ్చాడు, నమ్మాడు. ఈరోజు మా స్నేహితుడి గురించి కూడా ఎందుకు చెప్పానంటే సమయం ఇవ్వబడ్డది. మరి ఆయన జీవితంలో ఆయన సద్వినియోగపరుచుకున్నాడో లేదో మనకైతే తెలియదు. అదొక కనువిప్పు. ఏమో రేపటి దినాన మనం అది ఎదుర్కోవాల్సి వస్తుంది. అయ్యా అప్పుడు నేను అనుకోవాలంటే ఇంకొకది మనలో ఉన్న పెద్ద పొరపాటు ఏంటి తెలుసా? సమయం ఉన్నప్పుడు చేయము, కానీ రోగం వచ్చి మంచం పడినప్పుడు ప్రభా ఒక్కసారికి నన్ను లేవనెత్తితే నేను చేసేస్తప్ప. ఇంతకాలము నమ్మని దేవుడు ఆ నిమిషంలో నమ్ముతాడా? ఎస్, నమ్ముతాడు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. కానీ సమయాన్ని పోనిపోదు. సమయానికి నువ్వు లెక్క అప్పచెప్పేవాడు ఉంటాడు. కాబట్టి యేసు ప్రభు వారు తన తండ్రి యొక్క పనిని చేయడానికి తన సమయాన్ని వేస్ట్ చేసుకోలేదు. నీ సమయాన్ని కూడా వేస్ట్ చేసుకోకు. లోకంలో ఎదుగు, వాక్యంలో ఎదుగు, దేవునికి సమీపస్తులుగా జీవించు, విశ్వాసాన్ని కాపాడుకో, విశ్వాసాన్ని పెంపొందించుకో, పరిశుద్ధాత్మతో నింపబడు, ఆత్మ వరాలు నువ్వు పొందుకో. గల్తీయులకు రాసిన పత్రికలు చదువుతాం కదా 5వ అధ్యాయంలో ఆత్మవరాలు. అవి నీలో ఉండి అవన్నీ నువ్వు సంపాదించుకోగలిగితే తప్పక పరలోక రాజ్యంలో నీకు గుర్తింపు ఉంటుంది. అవి నీలో ఉంటున్నాయా? చాలా మంది ఆత్మ ఫలాల గురించి మాట్లాడతారు, కానీ అవి వాళ్ళలో ఉంటున్నాయని వాళ్ళు గుర్తించాలి. అవి నీలో ఉంటున్నాయా? సంపాదించుకున్నావు. మొట్టమొదటి ప్రేమ కలిగి జీవించగలుగుతున్నావు అందరితో. నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించగలుగుతున్నావు, నీ అత్త మామల్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా, నీ తోటి సహోదరులను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఈరోజు ఎక్కడ చూసినా కక్ష ద్వేషంతో నింపబడి ఉన్నారు. ఎందుకంటే వాక్యం కరువైపోయింది జీవితాల్లో. దేవుని ప్రేమ చులకనైపోయింది. దేవుని ప్రేమను రుచి చూసిన వారే హంతకులుగా, దొంగలుగా మారిపోయినారు. కాబట్టి దేవుని ప్రేమని అర్థం చేసుకుని నేటి కన్నా ఆత్మఫలాలని నేను కూడా ధరింపజేసుకునే కృపలో నాకు దయచేయ ప్రభా. ఆత్మఫలాలు అంటే దేవుణ్ణి సంపాదించుకోవడమే.
ఆయనలో ఉంటున్న గుణగణాలు అవన్నీ, ఆయనలో ఉంటున్న క్వాలిటీస్ అవన్నీ, ద క్వాలిటీ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మళ్ళీ ఇంకొక దగ్గర కూడా అంటాడు కదా, ఆత్మ వరాలు, విజ్డమ్, నాలెడ్జ్, ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఇవన్నీ సంపాదించుకుంటున్నామా దేవుని బిడ్డలుగా? లోక జ్ఞానంతోనే నింపబడిపోతున్నాం, కానీ దేవుని వాక్యంతో, దేవుని జ్ఞానంతో, దేవుడు అనుగ్రహిస్తున్న తెలివితో మనము నింపబడలేకపోతున్నాము. అందుకనే మనం రక్షణను పొందుకున్న రక్షణని పోగొట్టుకుంటామేమో. నేటికన్నా ఒక కనువిప్పు కలిగి జాగ్రత్త వహిస్తాం. సమయం ఉంటుండగానే సద్వినియోగపరచుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వాక్యం ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన నేను ఇతరుల పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడినని. కాబట్టి ఇంకా అనేకులకి మనం వాక్యం అందించిన వారుగా మనం ఉండాలి. యేసు ప్రభు వారు అదే చేశారు. ఎందుకు మనం రక్షించుకున్నాడు? రక్షణ లేని నీ స్నేహితులు, రక్షణ లేని కుటుంబస్తులు, రక్షణ లేని నీ సమాజంలో ఉంటున్న నువ్వు వాళ్ళకి దేవుని సువార్తను ప్రకటిస్తున్నావా? అదే అంటున్నాడు, నన్ను పంపిన వాడి పని నేను చేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఉద్యోగాలు దొరుకుతున్నావు, వెతకడం కాదు, కానీ దేవుని కొరకు ఏమి చేయగలుగుతున్నావు? దేవుడు నిన్ను నమ్మి నీకు సమయం ఇస్తుండగా ఆ సమయం నేను వృధా చేస్తున్నావు. వృధా చేయకు. సమయం ఉన్నప్పుడే. సమయం ఒక్కసారి దాటిపోయినాక నెత్తి నోరు పట్టుకున్నా కూడా ఏమీ చేయలేము. ఉన్నప్పుడు పట్టించుకోరు, కానీ చనిపోయినాక ఘోరమని వినిపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరు? బైబిల్ ప్రకారం వేషధారులు. మా నాన్న అనేటువంటి ఎప్పుడు బతుకున్నప్పుడు గొంతులో ఒక చుక్క మంచినీళ్ళు పోయేదానికి దగ్గర ఉండగానే సచ్చినాక సమాధులు కట్టిస్తారు. ఇలా అటు రీతిగా ఉంటున్నామో మా లోకస్తుడుగా. ఇంకా ఆత్మీయుడుగా చేర్చబడలేదేమో, ఆత్మఫలాలతో నింపబడలేదేమో, ఆత్మఫలాలతో అలంకరింపబడలేదేమో, పరిశుద్ధాత్మ సావాసము నీకు లేదేమో. చూసుకో ఒకసారి మన జీవితాన్ని మనము సరి చూసుకుందాం. మనం ఇక్కడ ఉంటున్న వారం, నేనన్నా కానీ మీరన్నా కానీ ఎవరు మంచివారం కాదు. బైబిల్ ప్రకారం మనం మంచివారు కానప్పటికీ మనం మంచివారుగా చేయడానికి తన ప్రాణాన్ని దానికోసం ఆయన రక్తాన్ని చిందించి నీతిని మనకి నీతి ఏంటో ఆయన నేర్పించాడు. నీతి మంతులుగా తీర్చిదిద్దాడు. నువ్వు నీతి మంతుడు అయినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన అటు జీవితం నువ్వు జీవిస్తున్నావా? ముందుగానే దేవుడు రక్షించేసుకున్నాడు. మన మీద ఏ శిక్షా విధి లేదు అంటే నువ్వు చేస్తున్న పాపాలకు ఎవరు శిక్ష భరిస్తాడు? నువ్వు పాపిష్టి జీవితంలో ఇంకా జీవిస్తున్నావే, వాటికి ఎవరు లెక్క కడతాడు? వాక్యాన్ని అర్థమైనట్టు సరిపెట్టుకోవడం కాదు, దేవుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి వాక్యం చదవాలి. నీకు అర్థమైనట్టు వాక్యం చదివితే ఇంకెందుకు దేవుడు? ఆయన ఎందుకు నేర్పించాలి? ఆయన ఎందుకు మర్మాలు బయలుపరచాలి? అన్ని నీకే తెలుసు కదా. సో ఒక్కసారి మనలో ఉంటున్న అహము అనేది తీసేద్దాం. వినయము విధేయతతో ఆయన దగ్గరకు వస్తే ఆయన నేర్పిస్తాడు. అహంకారము గర్వంతో నేను ఆయన యుద్ధకు వెళ్ళి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఉన్న కాస్త భక్తి కూడా కోల్పోతాం. జాగ్రత్త. మనుషులతో ఆటలు ఆడతామేమో, దేవునితో ఆటలు ఆడలేము. కాబట్టి సమయం ఆయన ఇస్తుండగా ఆ సమయాన్ని కొద్దిగా సద్వినియోగపరుచుకుందాం. ఆఖరిగా మనం చూసుకుందాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వాక్యాలు. అమ్మా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వాక్యాలు. ఫస్ట్ కొరింథియన్స్ 3rd చాప్టర్. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. కాబట్టి ఎక్కడ కట్టబడుతున్నాం? రేపు ఒకటి గుర్తించు, సింహాసనం తీర్పు అని ఒకటి ఉంది కదా దేవుని దగ్గర. అక్కడ ఉత్తిగా తీర్పు ముందు సింహాసనం ముందు నిల్చడం కాదు, అగ్ని నిన్ను పరీక్షిస్తుంది. వాక్యంతో కట్టబడతావా? అగ్ని నిన్ను ఏమి చేయలేదు. వీళ్ళు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు వెంటనే ఎవరు పుడుతున్నారు? మనకి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు పుడుతున్నారు.
వాక్యంతో నింపబడ్డారు, దేవుని శక్తితో నింపబడ్డారు, దేవుని కొరకు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించారు. అగ్నికి కూడా వాళ్ళు భయపడలేదు. ఈరోజు కొరింథీ రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, బిడ్డ రక్షించబడ్డ నువ్వు దేని మీద కట్టబడుతున్నావు? దేనితో కట్టబడుతున్నావు? వాక్యంతో కట్టబడుతున్నావా? వెల్, మంచిదే, కాపాడబడతావు. కానీ నువ్వు ఇంకా వేటి వాటితో కట్టబడ్డావు అనుకో, అదే నిన్ను పరీక్షిస్తుంది. అది దేవుని దృష్టికి, దేవుని రాజ్యానికి అనుకూలమైనది కాకపోతే నువ్వు కాలిపోతావు. జాగ్రత్త. నరకానికి వెళ్ళి కాలడం తర్వాత అర్థమవుతుందా? పరీక్షలనే కాల్చేస్తాడు. కాబట్టి వీటిని అన్నిటి నుంచి తప్పించబడాలంటే ఇవ్వబడిన సమయంలో దేవుని కొరకు వెచ్చించి వాక్యం అనే జీవము చేత మనం నింపబడి మనం దేవుని కొరకు బ్రతకగలితే దేవుని పరిచర్యలో ఇంకా నశించే ఆత్మల గురించి మన ప్రయాస కూడా మనము దేవుని కొరకు మనం పూరికొల్పగలిగితే ఇతరుల గురించి వెళ్ళి చేయడం కాదు, కానీ ఉంటున్న కాడ దేవుని మంచితనాన్ని బట్టి, దేవుని ప్రేమని బట్టి నశించుచున్న వారు, మీ తల్లి కావచ్చు, మీ తండ్రి కావచ్చు, మీ సొంత ఇంటోళ్ళు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, వాళ్ళ గురించి దేవుని ప్రేమ నీలో ఉంటే వాళ్ళు నశించిపోతారని వాళ్ళ నిమిత్తము దేవుని సన్నిధిలో వేచి ఉండి నువ్వు కొన్ని గంటలు వాళ్ళ ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటున్నావు. మనకెందుకులే, మనకెందుకు లేనంటే ఎట్లా తెలుసా? వాళ్ళు ఎటుపోతారు, వాళ్ళకి అడ్రస్ ఉండదు. కాబట్టి సమయం ఉంటుండగా దేవుడు పరీక్షిస్తున్నాడు ప్రతి ఒక్కరిని. అగ్ని పరీక్ష ఒకటి ఉన్నది అని గుర్తు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ పరీక్షలో నువ్వు మళ్ళా నమ్మకమైన మంచి దాసుడా అన్న విడుదలను పొందుకుంటేనే ఈ భూమి మీద అగ్ని పరీక్ష నుంచి నువ్వు తప్పించబడతావు, దేవుని రాజ్యంలోనికి నువ్వు చేర్చబడతావు. ఆఖరిగా చూస్తే తిమోతి రాసిన 2వ పత్రిక 2:15లో ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. ప్రూవ్ యువర్ సెల్ఫ్ వర్ది. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడని అక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువారుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. కాబట్టి స్టడీ టు షో దై సెల్ఫ్ అప్రూవ్డ్ అంటూ గాడ్. వాక్యం ఏం చేయాలంట? సరైన రీతిలో అక్కడ ఒక పదం మాట, ఏం పదం అండి? వాక్యాన్ని సత్యవాక్యం ఉపదేశించడం అంటే ఇక్కడ నిల్చొని ప్రసంగం చేయడం అని కాదు. దేవుని వాక్యాన్ని చదువుతూ దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని దేవుని దృష్టికి నువ్వు అంగీకారంగా నిలవగలుగుతున్నావా లేదా అని నిన్ను నువ్వు జాగ్రత్త పడు అని చెప్తున్నావు. ఉపదేశకులు ఉంటారు, ఉపదేశిస్తూ ఉంటారు, సేవకులు ఉంటారు, ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. వాటితో సరిపెట్టుకుంటే ఎట్లా? దేవుని ముందు నువ్వు సరిగ్గా ఒకటి ప్రూవ్ యువర్ సెల్ఫ్ అప్రూవ్డ్ అంటున్నా. దేవుని దృష్టిలో ఆయన వాక్య ప్రకారం జీవించి, ఎస్ లార్డ్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నేను వాక్య ప్రకారం నేను జీవించాను, నేను నీ ముందు ధైర్యంగా తలెత్తుకొని నేను నిలబడగలుగుతాను. ఏ పరీక్ష నువ్వు పెట్టినప్పటికీ ఆ పరీక్షకుండా నేను గొప్ప విజయాన్ని నేను పొందుకుంటాను. కాబట్టి వాక్యము పుట్టి సేవకులు చదివి విశ్వాసులకు చెప్పడం కాదు, కానీ చదవచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి వాక్యాన్ని చదవాలి. చదువు నేర్చుకున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదవాలి. సరైన రీతిలో నీకు నువ్వే ఉపదేశించుకోవాలి. నీకు నువ్వే ఉపదేశించుకోవాలంటే నీ జ్ఞానము సరిపోదు, కానీ దేవుని జ్ఞానము నీకు పొందుకోవాలి. యాకోబు రాసిన పత్రికలు అంటారు కదా, మీరు ఎవరికైనా జ్ఞానము పొదువై ఉంటే నన్ను అడగండి, నేను మీకు ధారాళముగా ఇస్తానంట. ఎక్కడికైనా కాలేజ్కి పోతే విడివిడి జ్ఞానమే ఇస్తారు కొద్దిగా. దాని తర్వాత కొత్త కోర్సు ముంగ పెడతారు, దానికి మళ్ళీ జ్ఞానము సంపాదించుకోమంటారు, డబ్బు ఎలా చెల్లించమంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు సార్? ఇస్తా, నింపబడు. దేవుని జ్ఞానంతో నింపబడి నీ జీవితం ఎక్కడికి నడిపింపబడుతున్నది, నీ గమ్యస్థానం ఏది, ఆ గమ్యస్థానానికి నువ్వు సిద్ధపడ్డావా? అటు సిద్ధపాటు నీకున్నదా? అటు శుభప్రదమైన నిరీక్షణతో నువ్వు ప్రభు కొరకు ఎదురు చూసేవాడిగా కనిపెట్టుకొని కృతజ్ఞతడై మంచి క్రియలు సత్క్రియలు చేసుకుంటూ దేవుని ప్రేమ నీ లోకంలో ఉన్నంత కాలం చాటి చెప్పేవాడిగా ఉంటున్నావు. ఇప్పుడు లేకపోతే కనుక నేటి నుంచిన నువ్వు పిలువబడిన పిలుపుని గుర్తించు. నిన్ను పిలిచినవాడు ఎవరు? నమ్మదగిన వాడు. అంత మాత్రమే కాక నిన్ను పిలిచినవాడు పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరు. అందరూ పాపం ఉందని అపోస్తుడైన పౌలే అంటున్నాడు, నేను మంచి చేయాలనుకుంటున్నా కానీ నాలో ఉంటున్న పాపము చేయనిస్తలేదు, చేయలేదు పాపం.
కానీ దాన్ని జయించాలి. ఎట్లా అంటే దేవుని జ్ఞానాన్ని, శక్తిని పొందుకొని సత్యవాక్యం అనే ఖడ్గం, ఆత్మ ఖడ్గం అనే వాక్యంని పట్టుకొని మనం సత్క్రియలు చేస్తూ ఉంటే నీలో పాపము అది అంచెలంచెలుగా అణిచివేయబడుతుంది. ఆ పాపంలోనే కొట్టుని కాడతాను అంటాగా అది ఇంకా నీ మీద ప్రభావితం ఎక్కువ చేస్తుంది. నిత్య నాశనానికి ఎన్నో ఈడ్చుకున్నది. ఒకటి ఓట్ వేస్ట్ యువర్ టైం. రేపటి దినం మనది కాదు. రేపు మిమ్మల్ని నేను చూస్తారో నన్ను మీరు చూస్తారో నాకైతే గ్యారంటీ లేదు. కానీ నాకు ఒక గ్యారంటీ ఉన్నది ఏంటంటే మనము జీవించిన కొద్ది కాలము ఎంత ఘోర పాపములు చేసినప్పటికీ ఈ రోజు కన్నా పాపమే ఒప్పుకొని ఆ పాపం నుంచి విడుదల నాకు కావాలని ప్రభువుని నువ్వు చేరుకోగలితే ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని ఆ శక్తిని ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాలంటారో అది నువ్వు పొందుకొని నేటి నుంచన్న ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన జీవితము నువ్వు ప్రయత్నించగలిగితే కనుక దేవుడు తప్పక సహాయం అనుగ్రహిస్తున్నాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవా గొప్ప తండ్రిమైన యోగ్యత లేని మమ్మల్ని అయినా మీరు కథను ప్రేమించి ప్రభా నీ బిడ్డలుగానైనా మమ్మల్ని అయినా మీరునైనా మీ రక్తాన్ని చిందించి ప్రభా మా కొరకునైనా మీ ప్రాణాన్ని దారపోసి మీ సొత్తుగానైనా మమ్మల్ని చేర్చుకున్నారు ప్రభా. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అని మేము వాక్యం ద్వారా చెప్తున్నారు ప్రభా. కాబట్టి నీ ప్రజలుగా ప్రభా మేము ఎట్టి రీతిగానైనా వాక్యాన్ని మేము అర్థం చేసుకునే ప్రభా, వాక్యాన్ని నైనా చదువుతున్న మేమునైనా సరైన రీతిలో మాకు మేము ఉపదేశించుకొని ప్రభా నీ దృష్టికి అంగీకారమైన వారుగానైనా ఎట్టి రీతిగా జీవించాలి మమ్మల్ని మేము సరిచూసుకునే అటువంటి జ్ఞానంలోనైనా అటువంటి తెలివిని మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి ప్రభా. పరీక్ష కాలం ఒకటి ఉన్నది అని నువ్వు చెప్తున్నావు ప్రభా. దేంతో మేమైతే కట్టబడతామో ప్రభా అగ్ని పరీక్షిస్తుంది ఏమైనా మీరు జ్ఞాపకం చేస్తున్నారైనా అగ్ని పరీక్షల ప్రభా మేమునైనా గెలుపు పొందేవారుగా మేము ఉండాలి. అటు రీతిగా అయితేనైనా మేము వాక్యంలో ఎదగాలి ప్రభా. వాక్యాన్ని సరైన రీతిలో మేము ధ్యానించాలి ప్రభా. వాక్య ప్రకారం మా జీవితాన్ని మేము సరిదిద్దుకోవాలి ప్రభా. అటు సహాయం మేమంతా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా అంతటా మేము ఏం చేయలేదు ప్రభా. మాలో ఏ మంచి లేదయ్యా. ఏమన్నా మంచి ఈ లోకంలో ఉన్నదంటే కేవలం మీరే అయ్యా. కాబట్టి మీ యుద్ధకు వచ్చి ఉన్నాం ప్రభా. మాలో ఉంటున్న చెడునంతటినైనా మేము తొలగించుకొని ప్రభా మీరు ఉంటున్న మంచినైనా మేము పొందుకునే కృపను మనం దయచేయండి. జీవించిన కొద్ది కాలము నీ కొరకునైనా జీవించిన వారిగా ప్రభా. సమయం ఉన్నప్పుడే ప్రభా నీ వాక్యంతో సమయం గడిపేవారుగా ప్రభా. సమయం ఉన్నప్పుడే ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా ప్రభా. సమయం ఉన్నప్పుడే ప్రభా నశించున్న ఆత్మల గురించి నేను విజ్ఞాపన చేసేవారుగా ప్రభా నీ సన్నిధిలో నిలిచి ఉండే కృపను దయచేయండి. మాకు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగపరుచుకునే ప్రభా. సమయాన్ని ఏమాత్రము ప్రభా నిర్లక్ష్యపరచక ప్రభా దాన్ని నేను కాపాడుకునే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను. మీరే మాకు తోడునండి. విన్న వాక్యాన్ని నేను అనేది కట్టి ఫలింపజేయండి ప్రభా. నా కుటుంబంలోనైనా మీ ఆధారమైనా దయచేయండి ప్రభా. బిడ్డలు ఉంటున్నారయ్యా, ఆ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళ భవిష్యత్ అంతటినైనా మీరు దీవించండి. తండ్రి లేని లోటునైనా మీరు తీర్చండి ప్రభా. తండ్రిగా మీరునైనా ఫినియాస్ వాళ్ళ కుటుంబంలో ఉంటేనైనా నిజమైన రక్షణ మార్గంలో బిడ్డలు మీరు నడిపించమని అడుగుతున్నాను. మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. ఆయన మార్గం ద్వారానైనా మీరు అనేక విషయాలు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అవును ప్రభా, ఏ పాటిది మా జీవితం అని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి జీవితం అని మీరు తెలియజేస్తున్నారు ప్రభా. ఇటు జీవితం జీవిస్తున్న మేము ప్రభా ఏమాత్రము మేము గర్వించక ప్రభా, ఏమాత్రము అహంకారం మేము కలిగి జీవించక ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీ సన్నిధిలో ప్రభా మేమునైనా నీకు లోబడి నీ వాక్యానికి లోబడి జీవించేవారు ప్రభా. మా జీవితంలో ఒక మార్పుని మేము కలగచేయండి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు రక్షించండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. ఈ వాక్యం మీరు చదువుతున్నది ప్రభా. మీ జ్ఞానాన్ని మీ తెలివినైనా బిడ్డకి మీరు దయచేయండి ప్రభా. ఈ లోకంలో ఏమి సంపాదించినప్పటికీ ప్రభా ఏమీ తీసుకెళ్ళలేమంటున్నాం ప్రభా. కాబట్టి నేను నిన్ను సంపాదించుకునే వారిగా మేము ఉండాలి ప్రభా. నిన్ను సంపాదించుకునే వారిగా ప్రభా మా ప్రతి ఒక్కరినైనా మీరు తీర్చిదిద్దండి ప్రభా. క్రీస్తుని సంపాదించుకున్న సమస్తం పెంటతో ఎంచుకున్నాను భక్తులు చెప్తున్నాను ప్రభా. మేము కూడా ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభా నిన్నునైనా సంపాదించుకునే వారిగా ప్రభా అటు మనోనేత్రాలనైనా మాకు దయచేయండి. అటు రీతిగానైనా మేము నడిపింపబడే కృపనునైనా సహాయాన్ని మీరు అనుగ్రహించండి. మీరే మాకు తోడుగా ఉండి నేను విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయమని బిడ్డలందరినైనా వాక్యాన్ని నేను ప్రభా వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా నెమరు వేసుకుంటూ ప్రభా వాళ్ళ జీవితాలు ఎట్టి రీతిగా ఎక్కడికి నడిపింపబడుతున్నాయని జాగ్రత్త వహించి ప్రభా వాళ్ళ జీవితాన్ని మీ చేతులకి అప్పగించుకుని అటువంటి ధన్యకరమైన జీవితాలు అటువంటి మంచి మనసులనైనా బిడ్డలకి మీరు దయచేసి బిడ్డలనైనా క్షేమకరమైన మార్గాల్లో మీరు నడిపించినైనా మీరు అనుగ్రహించిన రక్షణను కాపాడుకునే కృపను అటు విశ్వాసాన్ని బిడ్డలకి మీరు అనుగ్రహించి
బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనతమైన ప్రభువాన్ని పొందుకుంటున్నారు. యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనని వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరూ లేస్తే కూడా చిన్న పాట పాడు.